హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు గోదావరి కిచెన్ అండ్ వ్లాగ్స్. అందరూ బాగున్నారా? ఈరోజైతే నేను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ పౌడర్ అయితే చేస్తున్నానండి మా లక్కీ బాబు కోసం. ఇక్కడైతే ఫస్ట్ ప్రిపరేషన్కి వెళ్ళిపోదాం. ఇక్కడైతే కప్పు బాదం తీసుకుంటున్నానండి. మెజర్మెంట్ వచ్చి కప్పేనండి మొత్తం అన్నిటికి. ఇక్కడైతే బాదం పీల్ అయితే తీసేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడైతే హాట్ వాటర్ తీసుకోండి ఒక గిన్నెలోకి. అవి బాదం మునిగేలాగా జస్ట్ 1 or 2 minutes అయితే ఉంచండి మూత పెట్టేసి. తీసిందో చూసారు కదా, జస్ట్ ఫింగర్స్తో అలా మనకి నలిపితే చాలు, తొక్క అనేది ఈజీగా రిమూవ్ అయిపోతుంది. చూసారు కదండి, చాలా ఈజీగా అయితే వచ్చేసిందండి. ఇక్కడ కొంచెం వెట్నెస్ ఉంటుంది కాబట్టి తడిగాన ఎండలో అయితే పెట్టుకోండి ఒక ప్లేట్లో పెట్టి. నేనైతే ఒక పూట అంతా ఎండలో పెట్టానండి, ఆ తడి అంతా ఆరిపోతుంది బాగాన. ఇక్కడ నెక్స్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకోండి. ఇక్కడ కప్పు బాదం అయితే అలా ఫ్రై చేసేసుకోండి. చూసారు కదా, కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేసుకొని తీసేసుకోండి పక్కకి. ఇక్కడైతే 1 కప్ పిస్తా కూడా తీసుకుంటున్నానండి. పిస్తా కూడా బాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై అయినప్పుడు అలా చెక్ చేసుకోండి, లేయర్ అనేది కొంచెం క్రిస్పీగా ఉంటే ఆ టైంలో తీసేసుకోండి. ఇక్కడ నెక్స్ట్ వాల్నట్స్ అయితే తీసుకున్నాను. కప్ వాల్నట్స్ అండి, కొంచెం పీసెస్ చేసి తీసుకున్నాను. ఇవైతే క్రష్ చేసి, ఇది మనకి ఇలా ఇరిగిలా ఉంటే మనకి ఫ్రై అయిపోయినట్టండి బాగాన, అందుకని అలా తీసేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ వాటర్ మెలన్ సీడ్స్ అండి, ఇవి పుచ్చగింజలు. ఇవైతే చూస్తారు కదా, ఫ్రై అయినప్పుడు కొంచెం ఉబ్బిపోయి చిట్పట్లాడతాయండి. అలాంటి టైంలో మనం తీసేసుకుందాం పక్కకి. ఇక్కడ నెక్స్ట్ సన్ఫ్లవర్ సీడ్స్ అండి, ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోండి. పొద్దుతిరుగుడు గింజలు చాలా మంచిదండి హెల్త్కి అయితే. ఫ్రై అయిపోయింది అయితే అలా తీసుకోండి. నెక్స్ట్ ఇక్కడ పంకిన్ సీడ్స్ అయితే తీసుకున్నాను, గుమ్మడి గింజలు. ఇవి కూడా మనకి ఫ్రై అయిపోయినప్పుడు కొంచెం చిట్పట్లాడతాయండి, ఆ టైంలో మనం పక్కకు తీసేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఫ్లాక్ సీడ్స్ అండి, అవిసె గింజలు. ఇవి ఫ్రై అయినప్పుడు కొంచెం బాగా క్రిస్పీగా చిట్పట్లాడుతూ పేలుతాయండి, ఆ టైంలో మనం తీసేసుకోవచ్చు పక్కకి. ఇక్కడ 1 కప్ కాజు అయితే తీసుకున్నానండి, జీడిపప్పు. ఇది లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. ఇక్కడ ఓట్స్ అయితే తీసుకున్నానండి 1 కప్. ఇది ఫ్రై అవుతున్నప్పుడు మంచి అరోమా అనేది వస్తుందండి, ఆ టైంలో మనం తీసేసుకోవచ్చు. ఇక్కడ 1 కప్పు పీనట్స్ కూడా తీసుకుంటున్నానండి, పల్లీలు. ఇవి కూడా ఫ్రై చేసుకుని తీసుకోండి. ఇక్కడ నేను 25 ఇలాచీ అయితే తీసుకున్నానండి. చాలా బాగుంటుంది ఫ్లేవర్ కోసం, మనకి స్మెల్ అనేది చాలా బాగుంటుంది అరోమా పాలులో వేసేటప్పుడు. ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అన్ని పూర్తిగా చల్లారిన తర్వాతే మిక్సీ జార్లోకి అయితే బ్లెండ్ చేసుకోండి. కొంచెం కోర్స్గా బ్లెండ్ చేసుకోండి, ఆపుతూ. ఒకసారి మనం అలా మిక్సీ చేసేస్తే ముద్దలాగా అయిపోతుందండి. నాకు ఫస్ట్ టైం అయితే బాగా వచ్చింది. సెకండ్ టైం అయితే చూసారు కదా, కొంచెం మిక్సీ జార్ కూడా హీట్ అవుతుంది కదా, దానివల్ల ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది, కొంచెం ముద్దలా వచ్చింది. ఏం పర్లేదు, కొంచెం చేతితో అలా స్మాష్ చేసేసుకోండి, బాగానే వచ్చేస్తుందండి. అలాగ ఒకసారి బాగా నలిపేసుకోండి ఏమైనా ముద్దల్లా ఉంటేనే. నెక్స్ట్ ఇక్కడ 3rd టైం చేశానండి, చూసారు కదా, ఇక్కడ చాలా డ్రైగా బాగా వచ్చింది, పొడిగాన. ఆపి చేశానండి, కాసేపు గ్యాప్ ఇచ్చి. మిక్సీ కూడా హీట్ ఎక్కుతుంది కదా, దానివల్ల ఆయిల్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ మనం స్వీట్నెస్ కోసం అయితే బెల్లం, షుగరు, పటికి బెల్లం ఏమి వేయట్లేదండి. ఇక్కడ నేను డ్రై డేట్స్ పౌడర్ అయితే యూస్ చేస్తున్నానండి. ఇది హోమ్ మేడ్దేనండి, ఇంట్లోనే చేశాను పౌడర్. ఇక్కడ 2 కప్స్ అయితే తీసుకుంటున్నానండి. ఇవన్నీ 1 కప్ తీసుకున్నాం కదా, డేట్స్ పౌడర్ మాత్రం మనం 2 కప్స్ అనేది బాగా తీసుకోవాలి, స్వీట్నెస్ అనేది బాగుంటుంది పాల్లోకి. ఇంకా మనం పాల్లో అయితే ఏం కలపక్కర్లేదండి, బెల్లం కానీ, షుగర్ కానీ, హనీ కానీ ఏం వేయాల్సిన అవసరం లేదు, స్వీట్నెస్ సరిపోతుంది. ఇక్కడ 2 కప్స్ అనే కాదండి, 3 కప్స్ అన్నా యూస్ చేసుకోండి. నాకైతే 2 కప్స్ అయితే సరిపోతుంది. బాగా చేతితో ఒకసారి కలిపేసుకోండి, చేతితో కానీ గరిటెతో కానీ. ఇక్కడ నెక్స్ట్ అయితే స్టీల్ డబ్బాలో అయితే తీసుకుంటున్నాను, లేకపోతే గ్లాస్ జార్లో అన్నా తీసుకోండి. ఇక్కడ 1 గ్లాసు వేడి పాలు అయితే తీసుకున్నానండి. పాలు అనేది వేడిగా ఉండాలండి. ఇక్కడ 2 స్పూన్స్ ప్రోటీన్ పౌడర్ అయితే తీసుకుంటున్నాను. దీంట్లో మనం వేసింది డ్రై ఫ్రూట్స్ కాబట్టి ఫ్లేవర్ అనేది బాగా మిక్స్ అవ్వాలంటే పాలు అనేది వేడిగా ఉండాలండి. గోరువెచ్చకున్నప్పుడు తాగేస్తే సరిపోతుంది. ఇక్కడ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తాగొచ్చండి. ఇది బాడీకి, హెల్త్కి చాలా మంచిది. ఇక్కడ పిల్లలకైతే మెమొరీ పవర్ అనేది చాలా డెవలప్ అవుతుందండి ప్రోటీన్ పౌడర్ తాగడం వల్ల. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. ట్రై చేసి కమెంట్ అయితే చేసేయండి ఎలాగొచ్చింది.